నెక్స్ట్ ఎలా అడుగులు వేస్తున్నావు? సాంగ్ ఆల్రెడీ చూసాము, నీ డాన్స్ అంతా చాలా క్యూట్ గా వేస్తున్నావు ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా. కానీ ఆల్రెడీ ఇదే ఇండస్ట్రీలోనే చాలా మంది ఉన్నారు, ఎక్స్ప్రెషన్ వైజ్ కావచ్చు, గ్రేస్ వైజ్ కావచ్చు. సో వాళ్ళందరినీ కూడా నిలదొక్కుని నువ్వంటూ ఎలా ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నావు నిన్ను నువ్వు? అక్క ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఇష్టం ఉంటారు అవునా. కొంతమందికి నేను నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఆ కొంతమంది ఇష్టపడతారు కదా, వాళ్ళ కోసమైనా మనం చేద్దాం. సో ఇష్టపడే వాళ్ళ కోసం చేద్దాం అంటావు. ఓకే, సో నీకంటూ కొన్ని ఇట్లా నేర్చుకుందాం. ఆల్రెడీ ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీ అంటే నాట్ ఎ జోక్, ఇప్పుడు ఇది కూడా చాలా టఫ్ అయిపోయింది. ఫుల్ టఫ్ అక్క. ఇందులో ఒకళ్ళు రావాలన్నా చాలా టఫ్ అయిపోయింది. ఇంతకు ముందు అలా లేదు, బట్ ఇప్పుడు ఏంటంటే దీనికి ఉన్న డిమాండ్, దీనికి ఉన్న వాల్యూ ఆ విధంగా ఉంది కాబట్టి. సో నిన్ను నువ్వు కనీసం ఒక 10 పాటల వరకైనా చూసుకోవాలంటే నీలో ఏవో మార్పులు చేసుకోవాలి కదా. ఫస్ట్ సాంగ్ చూసినప్పుడు నీకు కొంచెం అనిపించుంటది. సో అది నువ్వేం అబ్జర్వ్ చేసావు నువ్వు చేసిన ఫస్ట్ సాంగ్ లో? అంటే ఇంకా నా ఫస్ట్ సాంగ్ కదా, డిఓపి హరీష్ అన్న మీకు తెలిసే ఉంటారు. చాలా పేషెంట్స్ నేను ఊకే టేక్స్ తీసుకుంటా ఉన్నా, చాలా మంచిగా భరించిర్రు. ప్లస్ నాకు డాన్స్ వచ్చు కానీ మరీ అంత రాదు. సో అక్కడ ఏం డాన్స్ అంటే డాన్స్ విషయంలో కానీ, అక్కడ యాక్టింగ్ విషయంలో కానీ నువ్వు ఇలా చేయరా వాళ్ళ దగ్గర ఉండి మరి చేయించారు. ఒక మినిమం ఒక 100 times 200 times చెప్పారు కాబట్టి. సో నేను అక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటిదంటే, ఏదున్నా మనకు ఒకటి చెప్తే మనం దానికి మించి చూపెట్టాలి. టాలెంట్ అనేది ప్రూవ్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు నీకు ఉన్నది అదే అనమాట, నీ ముందున్న గోల్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నావు? ఇది అయిపోయింది సాంగ్, కాలేజ్కి వెళ్తున్నా. ఇటు ఇది చేస్తా, ఆఫర్స్ వస్తే ఇవి చేస్తా. కాలేజ్కి వెళ్తా. ఓకే, సో సౌందర్య నిన్ను చూస్తూ ఉంటే ఒక రకంగా నాకు అనిపిస్తూ ఉంటుంది, అరే ఇంత నెగిటివిటీ పోగేసుకుని అమ్మాయి ఫేస్ లో అసలు ఎక్కడ అది కనిపించట్లేదే. అయ్యా తప్పు చేస్తే భయపడాలక్క, ఎవరికి మనం సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదక్క. మనం ఒక రూల్ మీద బతకట్లేదు, మన రూల్ మనం ఓన్ గా క్రియేట్ చేసుకోవాలి. అట్లా నువ్వు క్రియేట్ చేసుకున్న ఓన్ రూల్ ఏందో చెప్పు మాకు. చేసుకోలేదు బట్ చూస్తున్నా. చేసుకుంటావు అయితే. ఐ మీన్ ఎవరు మనకి తిండి పెట్టట్లేదు, మనం ఓన్ గా తింటున్నాం, అది మనం గ్రేట్. ఎందుకంటే ఆ రోజు దాని వల్ల ఒక వ్యవస్థ మీద ఎఫెక్ట్ పడిపోయింది. అంటే శివశక్తులు కావచ్చు, లేకపోతే బోనాలు ఎత్తే వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరి మీద అది ఎఫెక్ట్ పడిపోయింది. అది నీకు ఎప్పుడైనా సరే ఆ నింద ఉండిపోతుంది నీ మీద. ఆ రోజు నీ గురించి చాలా మంది బయటకు వచ్చి తిట్టిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది బయటకు వచ్చి పొగిడిన వాళ్ళు ఉన్నారు. సో అందుకనే అనిపిస్తూ ఉంటుంది అనమాట, అరే ఇవన్నీ కూడా అమ్మాయి ఎట్లా తీసుకుంది, ఎలా ఇప్పుడు కూడా ఆ చిరునవ్వు మెయింటైన్ చేస్తుంది అదే ఆ ఫేస్ మీద అని ఇందాక నిండా ఆలోచిస్తున్నా అనమాట. అదే నీతో కావాలని చెయ్యరు కదా అక్క, కావాలని అయితే ఎవ్వరు చెయ్యరు. నేను కావాలని చేసి దేవుడే చూసుకుంటాడు. ఓకే, సో అన్నిటికీ దేవుడే ఉన్నాడు అంటావు. ఓకే, ఆయన మనం సృష్టించిందే వాళ్ళక్క, మనం ఉన్నాం మనుషులం అంటే జస్ట్ మన మమ్మీ కడుపులోకి వెళ్ళి బయటకు వచ్చినాం, కానీ అక్కడ ఆయన మొత్తం ఆయనదే కదా. ఓకే, మొత్తం ఆయనే ఏం చేసినా ఏం చూసినా కూడా ఆయనే చూసుకుంటాడు. కర్మ అనేది అస్సలు వదిలిపెట్టదక్కో. మనం ఒక మనిషిని ఏడిపిస్తున్నామంటే పైన కర్మ చూసుకుంటది. ఓకే, సో ఇప్పుడు సౌందర్య ఏడిపించారంటే కర్మ చూసుకుంటారు. అట్లానే మరి నిన్ను కూడా ఏడిపించినారు కదా సౌందర్య చాలా మంది. ఇండైరెక్ట్ గా ఆవేలో అనట్లేదు, నేను నిజంగా ప్రామ్ గా చెప్తున్నాక ఆవేలో అయితే అసలు అనలేదు. బట్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు నువ్వు ఏడ్చావా లేదా? ఏడ్చినాక మరి నువ్వు ఏడ్చినావంటే కర్మ చూపిస్తుంది కదా నిన్ను ఎవరైతే ఏడిపిస్తున్నారో వాళ్ళకి. మేబీ అది చూపించచ్చు కానీ నేను చెప్పడం తప్పలేదు కదా. చూపిస్తుంది అక్క, కానీ నేను నా వేలో అనట్లేదు. అంటే అది నీకు వర్తించదా? వర్తించదు. అదేది అది అంటే ఇది సౌందర్యకి మాత్రం వర్తించదు, రిమైనింగ్ వాళ్ళందరికి వర్తిస్తుందా కర్మ? సరే అక్క, అందరికి వర్తిస్తుంది ఇది. ఐ మీన్ చాలా మంది చెప్తా ఉంటారు అక్క, ఇది మాత్రం 100% చెప్పగలను, కర్మ అస్సలు వదిలిపెట్టదు. అంతే అంతే, వార్నింగ్ ఇస్తున్నావు. అంతే, వార్నింగ్ ఇస్తున్నావు. రే అయిపోయారు, నన్ను ఎవడ ఏడిపించినాడో కర్మ రిటర్న్స్ అని చెప్తున్నావు అనమాట, చాలా స్వీట్ గా. మరి ఐ మీన్ మనకి కాదక్క, పర్సనల్ బయట చూసుకుంటే అంటే నేను నా మ్యాటర్ లోనే అనట్లేదు, బయట చూసుకుంటే కూడా ఇప్పుడు రైట్ ఏందో రాంగ్ ఏందో తప్పు చేసిన వాళ్ళకి మనసులో తెలుస్తుంది, తప్పు చేయడానికి నేను ఎందుకు భయపడాలన్నది ఉంటది. కానీ ఇక్కడ ఏంటిదంటే తప్పు చేయకుండా తప్పుని ఎత్తేస్తారు చూడు, అలాంటి వాళ్ళని కర్మ అస్సలు వదిలిపెట్టదు అంటున్నా. ఓకే, సో